మనం నేషనల్ టెలివిజన్స్లో కానివ్వండి, లేకపోతే లోకల్గా ఉన్న తెలుగు టెలివిజన్స్లో కానివ్వండి, లేకపోతే ధర్మము అని నెత్తినెత్తుకు తిరిగేవాళ్ళు ముఖ్యంగా మనుధర్మాన్ని లేకపోతే భారతీయత అనే ముసుగు కింద తీసుకొచ్చినటువంటి ఒక భావజాలాన్ని, భారతీయత అనేది మంచిదే, భారతీయత మనందరం భారతీయులు, భారతీయత మనందరికీ అవసరమే, మనందరం కూడా భారతదేశాన్ని ప్రేమిస్తాం, ఇందులో ఉన్న ప్రజలను ప్రేమిస్తాం, ఇందులో ఉన్న మన సంస్కృతిని మనము ప్రేమిస్తాం, మన సంస్కృతికి కట్టుబడి ఉంటాం. ఇవంతా ఒక ఎత్తు అయితే, మనం నేర్చుకున్న విద్య, మనకున్నటువంటి చరిత్ర, మనకున్నటువంటి సాంఘిక లేకపోతే భారతీయతను విచ్ఛిన్నం చేస్తూ కాలనైజింగ్ లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని కాలనీగా మార్చక ముందున్నటువంటి భారతదేశంలోనికి తీసుకెళ్తాము అన్నటువంటి ఆలోచన. అయితే దాని కొరకే రీసెంట్గా శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు చేసినటువంటి ప్రకటనలు చూస్తే మన వాళ్ళు మనకున్నటువంటి ఇతిహాసాలను లేదా మనకున్నటువంటి చరిత్రను, చరిత్ర అన్న పదానికే ఇతిహాసము అన్నది ఒక గ్రాంధిక పదం. ఈ చరిత్రను పౌరాణికాలుగా మనం చెప్పుకోలేకపోతున్నాం. పౌరాణికాలుగా ఉన్నటువంటి మన ఇతిహాసాలను అవి నిజము సత్యము అని చెప్పుకోవడానికి కూడా మనకు సిగ్గేస్తోంది. కాబట్టి వాటిని రిడీమ్ చేయండి, మీకు చేతనైతే వాటిని మన పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టండి, లేకపోతే వాటిని మన స్కూళ్ళలో చెప్పాలి. అలాంటి ప్రవచనాలు లేకపోతే అలాంటి ఉపన్యాసాలు మనం వింటున్నాం. కొన్ని స్టేజెస్ మీద ముఖ్యంగా రీసెంట్గా వచ్చినటువంటి అయోధ్య గురించి వచ్చినటువంటి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో వస్తూ ఉన్నటువంటి మధుర లేకపోతే కృష్ణ జన్మస్థానం గురించినట్టు తీసుకోండి, గోరఖ్పూర్ గురించి తీసుకోండి, లేకపోతే రాబోయే రోజుల్లో అంటే మొన్న బెంగాల్ సమయంలో వచ్చినటువంటి విషయాలను తీసుకోండి. బెంగాల్ సమయంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు, గోలీమారో సాలోంకో అన్నటువంటి మాటలు, వీటన్నిటినీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటి అని అంటే, ఈ బ్రాహ్మణవాదమే చివరకు భారతదేశంలో భారతీయతగా గుర్తింపు పొందాలి అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక షడయంత్రం, లేకపోతే జరుగుతున్నటువంటి ఒక ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఒక వ్యూహం. ఈ బ్రాహ్మణవాదంలో ఏం తీసుకుని రావాలి అని అంటే, మన మనుస్మృతికి సంబంధించినటువంటి సోషల్ స్ట్రక్చర్ అంటే సామాజిక రూపకల్పన మనుస్మృతి ఆధారంగా లేకపోతే భారతీయ సాంప్రదాయంగా అదిమివేసేటటువంటి భావజాలాన్ని ప్రవేశపెట్టాలి. భారతీయ భావజాలంగా విభజించి పాలించేటటువంటి భావజాలాన్ని, విభజించి పాలించేటటువంటి తత్వాన్ని మళ్ళీ భారతీయ సమాజంలోనికి తీసుకొని రావాలి అన్నటువంటి ఒక వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే టెక్స్ట్ బుక్స్ మార్చడం, ఆ వ్యూహంలో భాగంగానే చరిత్రను మార్చడం, ఆ వ్యూహంలో భాగంగానే స్లోగన్స్. ఒక సినిమా కూడా రీసెంట్గా వస్తూ ఉంది, అది గాంధీని చంపినటువంటి గోడ్సే మేనే గాంధీ కో క్యూ మారా అన్నటువంటి సినిమా. అందులో గోడ్సేని ఒక హీరోగా చూపించే ప్రయత్నం, ఇలాంటివన్నీ మనకు ఏం చెప్తున్నాయి అని అంటే, భారతదేశము ఒకానొక సమయంలో నాజీ యొక్క పరిపాలనలో ఏ విధంగా అయితే జర్మన్ మరియు జర్మన్ తెగకు చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే సుపీరియారిటీ కాంప్లెక్స్లోనికి వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళను ఏ విధంగా ఇన్ఫీరియర్స్గా చూశారో, అదే భావజాలం తిరిగి దీన్నే ఫాసిజం అని కూడా పిలవచ్చు. ఫాసిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ సమాజంలో ఏలుబడి చేయాలి ఫాసిస్ట్ మెంటాలిటీ కారణంగా అన్న ఆలోచన కలిగిన వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని, మత గురువులను అడ్డం పెట్టుకుని, ధర్మపీఠాలను అడ్డం పెట్టుకుని, వారి గురువులను అడ్డం పెట్టుకుని ఈ దేశంలో సాంప్రదాయిక విచ్ఛిన్నత లేకపోతే సాంప్రదాయిక విచ్ఛిన్నత అనంటే ప్రజలలో ఉన్నటువంటి వేరు మతాలకు సంబంధించినటువంటి నేపథ్యాలను ఉపయోగించుకుని వాళ్ళని విభజించేటటువంటి విభజనకారి అనేటటువంటి ఆలోచనలు అని చెప్పచ్చు. దాన్నే వీళ్ళు సనాతనంగా ప్రవేశపెడుతున్నారు, దాని మీద గర్వించాలి మనం అన్నట్లుగా తీసుకొని వస్తున్నారు. దీన్నే తిరుగు వలస లేకపోతే డీకాలనైజింగ్ అన్న పేరు పెడుతున్నారు. అయితే ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, మన ప్రేక్షకులకు కూడా అర్థం కావాల్సినటువంటి ఒక పర్స్పెక్టివ్ అంటే ఒక వైఖరి ఏమిటి లేకపోతే ఒక దృక్పథం ఏమిటి అని అంటే,
డీకాలనైజింగ్ అనేది బాగుంది. కాలనైజింగ్ ఎవడు ఒప్పుకుంటాడు? మనం ఎవరు ఒప్పుకోం. బయట నుంచి వచ్చిన వాళ్ళు మన పైన రాజ్యం చేయటం ఏంటి? బ్రిటిష్ వాళ్ళైనా, ఫ్రెంచ్ వాళ్ళైనా, డచ్ వాళ్ళైనా, ఇంకెవరైనా సరే. అయితే ఆ డీకాలనైజింగ్ లో భాగంగానే మనం ఏం చూస్తున్నాము అని అంటే ఆర్యుల యొక్క వలసను కూడా చూస్తున్నాం. ఆర్యుల యొక్క రాక, ఆర్య మతఛాందసవాదాన్ని ఇక్కడున్నటువంటి ఇండిజినస్ ప్రజలపైన రుద్దారని, ఆ రుద్దటం కారణం చేత ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను చేర్చారని, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేశారని, ఇక్కడ ఉన్నటువంటి ఊర్ల పేర్లు మార్చారని, ఇక్కడ ఉన్నటువంటి కట్టు బొట్టులతో ఆడుకున్నారు అన్నటువంటి చరిత్రను ఏదైతే రాశారో, చరిత్రను ఏదైతే మనకు తెలుసో, ఆ బయటపడుతున్నటువంటి త్రవ్వకాల ద్వారా ఏదైతే వస్తుందో ఈ చరిత్ర అంతా కూడా ఇప్పుడు తప్పు అని చెప్పాలి అనంటే ఏం చేయాలి అనంటే, ఈ ఆర్య వలసవాదులు నిజానికి ఆర్యులు వలసగా వచ్చారు అని తెలిసినప్పటికీ దాన్ని తప్పు అని ప్రూవ్ చేయాలి అనంటే ఈ చరిత్ర అంతా కూడా ఆర్యులు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే వలసవాదులుగా వచ్చారో, ఉదాహరణకు బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి లేదా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక అబద్ధము అని దీన్ని నిరూపించాలి. దీన్నే తిరుగు వలస అని పిలుస్తారు. దీన్నే డీకాలనైజింగ్ అని అంటున్నారు. అయితే మన ప్రశ్న ఏమిటి అని అంటే, డీకాలనైజింగ్ టు వాట్? ఉదాహరణకు డిమానిటైజింగ్ జరిగింది మొన్న. డిమానిటైజింగ్ టు వాట్? ఇంతకు ముందు ఉన్న కరెన్సీ తీసేసి కొత్త కరెన్సీ ప్రవేశపెట్టారు కదా, విలువ అదే కానీ కొత్త కరెన్సీ. డిమారలైజింగ్ అంటే అర్థం ఏమిటి? నీకున్నటువంటి నైతిక విలువను తీసేసి కొత్త నైతిక విలువలోనికి తీసుకెళ్లటం, లేకపోతే తక్కువ నైతిక విలువలోనికి తీసుకెళ్లటం. డి అని వాడినప్పుడు వచ్చేటటువంటి సందర్భం అదే. డీకాలనైజింగ్ అందరం కూడా అభినందిస్తాం. ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే పరాయి వాడి పాలన మనకెందుకు అని మనం కూడా అంటాం. కానీ డీకాలనైజింగ్ టు వాట్ అనేదే క్వశ్చన్. ఇప్పుడు డీకాలనైజింగ్ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుండి మొఘలు దగ్గర ఆగుతారా? మొఘలు నుంచి ఇంకా వెనుకకి వెళితే గనక సుల్తనేత్ అని ఏదైతే పిలిచారు, మొఘల్ సుల్తనేత్ కానివ్వండి, దానికి ముందున్నటువంటి అఫ్ఘానీలు కానివ్వండి, దానికి ముందున్నటువంటి శుంగుడు గురించి మాట్లాడతారా, శకుల పాలన గురించి మాట్లాడతారా, లేకపోతే గుప్తుల పాలన, మౌర్యుల పాలన గురించి మాట్లాడతారా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేదే ప్రశ్న. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది వీళ్ళ ఉపన్యాసాల నుంచి మనకేం గ్రహించవచ్చు ప్రస్తుతానికి. ఉదాహరణకు త్రిదండి చిన్నజీయర్ స్వామి గారు రీసెంట్ గా చెప్పినటువంటి ఆయన ఉపన్యాసం తీసుకోండి, లేకపోతే రాష్ట్రీయ అంటే నేషనల్ జాతీయ పరిధిలో జరుగుతున్నటువంటి ఉపన్యాసాలు, జాతీయ పరిధిలో వస్తూ ఉన్నటువంటి ఉదాహరణకు ధర్మ సంసద్గా పిలువబడుతున్నటువంటి రీసెంట్ గా జరిగిన ఉపన్యాసాలు తీసుకోండి. వాటిల్లో వస్తున్నటువంటి సారాంశం ఏమిటి అని అంటే, ఈ దేశంలో సనాతనవాదముగా పిలువబడుతూ ఉన్నటువంటి మనుస్మృతిని ఆధారం చేసుకుని కావ్యాలనే చరిత్రగా చెబుతూ మనుషుల మధ్య విభజించి పాలించేటటువంటి పాలనా విధానాన్ని తీసుకొని రావటమే డీకాలనైజింగ్ అన్నటువంటి సారాంశం వస్తుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను ఇంకొక విషయం చెప్పేసి నేను మీకు సమయం ఇస్తాను. నేనైనా మనలో ఎవరైనా సరే స్పీకర్స్ మనం మాట్లాడేవి ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు. దీనికి ఛానల్ కి కానీ ఇంకొక స్పీకర్ కి కానీ సంబంధం ఏమీ లేదు. నేను చేసిన నా అనాలిసిస్ లో నాకు అనిపించేది ఏమిటి అని అంటే, భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి డీకాలనైజింగ్ ఎక్కడి వరకు వెళుతుంది అనేదే నా ప్రశ్న. సైంటిఫికల్ గా సర్వమానవులు లేకపోతే సర్వ ప్రపంచము, సర్వ మానవులు ఒక కుటుంబముగా ఉండేటటువంటి భావజాలం వైపుకు వెళ్లే డీకాలనైజింగ్ అన్నది స్వాగతించదగినదే. కానీ విభజించి పాలించేటటువంటి సనాతనమే దీని యొక్క గమ్యమా అని ఎందుకు నాకు అనిపిస్తుంది అని అంటే, ధర్మ ప్రచారకులు గా పిలువబడుతున్నటువంటి విభజనకారి ఆలోచనలు కలిగిన వాళ్ళు ఇచ్చేటటువంటి ఉపన్యాసాలు, వారికి చేదోడు వాదోడుగా ఒత్తాసు పలికేటటువంటి పాలకులు చేసే నిర్ణయాలు, అది ఎడ్యుకేషన్ పాలసీ కానివ్వండి, లేకపోతే పొలిటికల్ పాలసీ కానివ్వండి, రాష్ట్రాలను విభజించే పాలసీ కానివ్వండి, రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలను విభజించే పాలసీ కానివ్వండి, జిల్లాలను ఏ పేర్లతో ఎక్కడ ఎవరికి ఆపాదిస్తున్నారో అన్నది ఆలోచించినా ఇది నాకు అనిపిస్తున్నది ఏమిటి అని అంటే, చివరికి వెళ్ళి ఆగేది సనాతనమే అని నాకు అనిపిస్తుంది. ఓకే. సో మీరు అన్నదాని ప్రకారంగా మరి